उत्तराशं शंकरं रक्षकमारुद्धा स्वाहा अम्मा विष्णु ऐदमा नामकर्मा साधु मलेश्वराम राम शरणं प्रपद्ये आदित्याय हिमाय नमः स्वाहा स्वाहा एवं गुण विशेषण विशिष्टाय अस्य शुभतिथौ कोदण्डराम होम तदनन्तर पूर्णाहुतिं करिष्ये तस्यां देवाः तमेन देवादयन्तः गन्धादि सकलाराधनैः अर्चितमस्तु। एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश ओम सप्तदे अग्ने सप्तः सप्तरिक्वा सप्तर्षः सप्तधाम त्रयाणि सप्तहोत्रा सप्तधात्मायन्ते सप्तयो नीरावणस्वा घृतेन स्वाहा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम आदौ पूज्य गणाधिपः నిన్న కూడా ఈ యజ్ఞం ప్రారంభించే ముందు మొదటగా గణపతి పూజతో ప్రారంభం చేసుకొని తదుపరి కార్యక్రమాలంతా చేసుకున్నాము. ఈ పూట మనం చేస్తున్నది కూడా శాంతి కళ్యాణం. ఏంటండి కళ్యాణాల్లో రకరకాలుగా ఉన్నాయి. కామ్యార్థ కళ్యాణాలు, లోకరక్షణ కళ్యాణాలు, శాంతి కళ్యాణం అని రకరకాలుగా ఉంటాయన్నమాట.
కళ్యాణం ఒకరు కొంతమంది ఇళ్ళలో రాముడు వారిని ఎత్తుకొని పోయి వెంకటేశ్వర స్వామిని అంతా ఇంట్లో పెట్టుకొని చేసుకుంటారు వైభవోత్సవాలు అని. దాన్ని కామ్యార్థం అంటారు, అంటే దేవుడిని మన ఇంట్లో పెట్టుకొని చేసుకున్నారు. దేవాలయంలో చేసేది లోక కళ్యాణం కొరకు, నిన్నే చెప్పాను, లోక కళ్యాణం కొరకు చేసేది శాంతి కళ్యాణం. అలాగా ఈ స్వామివారు లోక రక్షణార్థం ఏంటండి, లోక రక్షణార్థం స్వామివారిని వివాహం, లోక రక్షణ హేతున మమ రక్షణ నమ్ముడు. స్వామివారు మాంగళ్యధారణ మెడలో వేసేటప్పుడు లోక రక్షణ హేతున అని చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ శాంతి కళ్యాణంలో మొదటగా స్వామివారికి గణపతి పూజ. స్వామి నీ కళ్యాణాలు కూడా నీ కళ్యాణం చేయాలంటే కూడా వినాయకుడికే పూజ చేయాలి. ఎట్లా వస్తుందంటే, వినాయక చవితి కథ ఉంది. వినాయకుడు వ్రతం చేస్తాడు వినాయక చవితికి. దాంట్లో శమంతకోపాఖ్యానం అని ఒకటి ఉంది. తెలుసు ఎవరికన్నా? ఎవరు తెలుసు? ఒక్క మాట ఒకసారి చేపేకెత్తండి. నేను చెప్తాను. ఎందుకంటే వినాయక చవితి వ్రతం రోజు మనం వీధిలో వినాయకుడిని పెడతాం, పూజ చేసి వదిలేస్తాం, అంతే అయిపోతుంది. కానీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని ఇంట్లో వ్రతం చేసే విధానం ఉంది. అంటే బ్రిటిష్ కాలంలో మన హిందువులంతా ఒకరే, మనమంతా ఒకే సంఘటనగా ఉన్నాము, అంటే మన భారతదేశం అంతా ఒకటే తెలియడానికి లాలా లజపతి రాయ్ అని ఆయన వినాయక చవితి వ్రతాన్ని ఇంట్లో ఉన్నది. అంటే వినాయక చవితి పూజ ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాలుగా కేదారేశ్వర వ్రతంలాగా వరలక్ష్మి వ్రతంలాగా ఇంట్లో చేసేదే. కానీ మన వాళ్ళకు ఉంటే ఉత్తరాది వాళ్ళకి లేదు. ఏంది, దీపావళి మనకు వస్తుంది, వాళ్ళకు సంక్రాంతి మనకు వస్తుంది, వాళ్ళకి రాదు. దీపావళి దేశం అంతా ఒకరోజే వస్తుంది. దేశం అంతా వచ్చేవి కొన్ని 2-3 పండుగలే వస్తాయి. దాంట్లో వచ్చేది ఏంటి అంటే వినాయక చవితి వస్తుంది, దీపావళి వస్తుంది, ధనత్రయోదశి వస్తుంది, న్యూ ఇయర్ అనేది కొత్తగా పెట్టుకుంది. ఏంది, 200 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ అనేది పండుగ కొత్తగా పెట్టుకున్నారు. కానీ మనకు లేదు. మనకు ఉగాది గత వారం క్రితం వచ్చింది, 8 రోజులు విన్నావు కదా. ముందు 8 రోజుల క్రితం వచ్చింది ఉగాది, వచ్చింది ఆదివారం రోజు. ఆ ఉగాది మనకు ఉగాది రోజున పూలు కాస్తాయి చూడండి. ఉగాది అంటే పాతది పోయి కొత్తది వస్తాయి. పాతవంతా కూడా చెట్లన్నీ ఆకులు రాలిపోతుంది, కొత్తవి అంటే యుగం ఆదనమాట. అలాగా అన్ని పండుగలు దేశం ఒకటే ఎప్పుడు అంటే వినాయక చవితి రోజు. ధనత్రయోదశి అంటే అందరూ మీ దగ్గర వచ్చి బంగారు కొనేది, అందరూ పండుగ అవుతుందా, అందరూ ఆ రోజు అయిపోతుంది ఖర్చు. అంటే వినాయక చవితిని ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని మా దేశ ప్రజలు మేమంతా ఒకటే అనేసి ఆ వినాయకుడిని బయటకు తీసుకొచ్చి పెద్ద విగ్రహంగా ఏర్పాటు చేసి మేమంతా ఒకటే అని చూపించడానికి, ఎవరికి ఇతర దేశస్తులు పాలిస్తున్నప్పుడు మన దేశాన్ని ఒకటి చేయడం కోసం ఇంట్లో చేస్తున్న వినాయకుడిని వీధిలో పెట్టి మేమంతా ఒకటే అని చెప్పడానికి స్వాతంత్రోద్యమానికి వినాయకుడు పూజతనం మొదలైంది. అర్థమైందా? సకల విజ్ఞానపతి అంటే వినాయకుడు. ఆ వినాయకుడిని ముందు పెట్టుకొని మాకు స్వతంత్రం కావాలని మొదలు పెట్టారు. అలాగా వినాయకుడు ఇంట్లో బయట పెడుతున్నాం, ఇంట్లో పెడుతున్నాం. ఆ వినాయకుడు పూజ చేసేటప్పుడు ఆ వ్రత కథలో శమంతకోపాఖ్యానం ఉంటుంది. అది శమంతకమని, అది చాలా పెద్ద కథ అంటే ఆ కృష్ణుడు దొరికిపోతాడు. ఎట్లా వినాయకుడిని పూజ చేయకుండా పాలనలో బిమ్మని చూస్తాడు, ఆ విఘ్నానికి ఆయన దొరికిపోతాడు. అట్లా ఆ కృష్ణుడు కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా ఈ విఘ్నానికి దొరికిపోలేకపోతాడు. మళ్ళీ కృష్ణుడు కూడా వినాయకుడు పూజ చేసిన తర్వాతే, వినాయకుడు అనుగ్రహం చేసుకున్న తర్వాతే ఆయన అభావం నుంచి బయటపడతాడు. అలాగా స్వామివారి కళ్యాణంలో కూడా ఏ విఘ్నాలు లేకుండా జరగాలి అని మొదటగా గణపతి పూజ, కలశారాధన, ఇంకోటి ప్రధానంగా మైక్ వస్తలే నిశ్శబ్దంగా రక్షాబంధన పూజ, స్వామివారికి యజ్ఞోపవీత ధారణ. అంటే స్వామివారి బ్రహ్మచారిగా ఉన్నారు కదా, అందరికి జంజాలు ఉంటాయి, మీ వాళ్ళందరికీ కూడా యజ్ఞోపవీత స్వామివారికి వేసి ఇదంతా కూడా తర్వాత జరగబోయే కార్యక్రమం. దీంట్లో
ఒక చిన్న విషయం చెప్పుకుందాం. స్వామి కథ చెప్తున్నారు, మీ పాటి మీరు మాట్లాడుకుంటే నేనేం చేయగలను? కళ్యాణం చేసేస్తా, ఇంకేం లేదు. స్వామివారి కళ్యాణం చేయడం మాంగళ్యధారణ ఇంకేం లేదు. కానీ కార్యక్రమం అనేది మన గుళ్ళో మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అన్ని మంగళవాద్యాలు చెప్పా కదా నిన్న కథ, అన్ని కూడా జరుపుకుంటూ స్వామివారి సాన్నిధ్యంలో ఉండడం. ఏంటి, డాక్టర్ దగ్గర పోతాం, డాక్టర్ ఖాళీగానే ఉంటారు, లోపల అరగంట బయట కూర్చొని పెడతారు. ఎందుకు? అవునా కదా? డాక్టర్ లోపల ఖాళీగానే ఉంటాడు, కానీ బిజీగా ఉన్నాడని చెప్తారు బయట వాళ్ళు. డాక్టర్ ఖాళీగానే, నువ్వు కూర్చుంటే నువ్వు పరిగెత్తి వచ్చిందని బీపీ తగ్గడానికి కూర్చోబెడతారు కాసేపు. లేకపోతే ఏం లేకపోయినా బీపీ 150 వస్తుంది. ఆయన నీకు 150 వచ్చిందంటే హార్ట్ అటాక్ వస్తుంది ఫస్ట్. అవునా కదా? అందుకని కాసేపు కూర్చొని పెడతారు. ఆయన ఖాళీగా ఉన్నాడు, మనం చెప్తున్నది కదా. అట్లా ఈ సాన్నిధ్యానికి వచ్చి ఇక్కడికి వచ్చి మన ఇంట్లో పురాణం మాట్లాడుకుంటా సరే, అది వేరే విషయం. ఇక్కడ కన్యా వరయతే రూపం. ఏంటి? మాతా విత్తం పితా శృతం బాంధవాహ కులమిచ్చంతి మృష్ణాన్న విదరే జనాహ. ఏంటి ఈ స్వామి ఏదో చెప్పారంటారు. కానీ ఈ కళ్యాణంలో మన వివాహంలో కూడా కన్యా వరయతే రూపం. ఎవరు? అమ్మాయి అబ్బాయి ఎట్టున్నాడని చూస్తున్నాడ. కొత్తగా పెళ్ళిన ఎవరు? మీరన్నారు కదా. కన్యా వరయతే రూపం. అమ్మాయి అబ్బాయి బాగున్నాడా లేదా, వరయతేరు అబ్బాయి బాగున్నాడా లేదా, లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, ప్యాంట్ సెట్ వేసుకుంటాడా, కోట్ వేసుకుంటాడా, కొత్త కారు ఉందా, మంది కేటీఎం బండి ఉందా, బుల్లెట్ ఉందా చూస్తున్నాడ. ఏంది? అమ్మాయి అబ్బాయిని చూస్తున్నాడు ఎట్టున్నాడా అని. మాతా విత్తం. ఎవరు? తల్లి విత్తం చూస్తుంది. నా అమ్మాయికి ఇచ్చే కళ్యాణం పెళ్లి చేస్తాము, ఆ అబ్బాయికి ఆస్తిపాస్తులు ఎట్టున్నాయి అంటే వాళ్ళ నాయన అన్ని ఇచ్చాడు, అన్ని ఆభరణాలు అన్ని కూడా ఆయన అంటే అన్ని వచ్చేస్తాయి కదా. కూతురు ఇది కావాలి అంటే తండ్రి అన్ని తెచ్చిచ్చేస్తాడు. అవునా? తల్లి అనుకుంటుందంట, మా అమ్మాయి అటు చూస్తాదా లేదా, మా అమ్మాయిని అటు చూసుకుంటాదా లేదా. మాతా విత్తం, మంచి ఆదాయం బాగా వస్తుంది లేదా అని చూస్తుందంట. ఏంటి? పితా శృతం. ఎవరు? తండ్రి ఏం ఆలోచిస్తాడు? అమ్మాయి యొక్క నాయన అల్లుడు ఉన్నాడు సరే, అబ్బాయికి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయని చూస్తాడంట. అవునా కాదా? డబ్బులు సంపాదించుకుంటాడు, అబ్బాయికి పేరుందా లేదా, పేరున్నోడికి ఇస్తా ఉంటే ఏమి కూడా పేరు వస్తుంది. అవునా కదా? ఏమండి? అవునా కదా? పితా శృతం. ఎక్కడ? అబ్బాయికి ఎంత పెద్ద పేరుంది, ఎంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు, గవర్నమెంట్ ఆఫీస్ లో పైన కూర్చోంటే మంచి ఆదాయం వస్తుందా, కింద ఉద్యోగం ఉందా, పైన ఉద్యోగం ఉందా అని చూస్తాడంట. ఫస్ట్ ఆ ఉద్యోగం చేస్తేనే ఇస్తాడు ఈ కాలంలో. అవునా కదా? మా అమ్మాయికి నేను ఎక్కువ పని చేస్తున్నా, ఇప్పుడు నీకన్నా ఎక్కువ ఉండాలని ఇప్పుడు తారతమ్యాలు వచ్చేసి శాస్త్రం చెప్పేది ఇదంతా. మాతా విత్తం. తల్లి ఏమో డబ్బులు బాగుందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా అని చూస్తుందంట. సొంత ఇల్లు ఉందా లేదా, ఈ కాలం బాడిగలు గట్టిగా అవుతుందా కదా. సొంత ఇల్లే ఉండాలి ఖచ్చితంగా, అపార్ట్మెంట్ అంతా ఉండాలి, ఇండివిజువల్ ఉండాలా, ఇటువంటి కోరికలు మా తండ్రి ఏం ఆలోచిస్తాడు, అబ్బాయికి ఎంత పేరు ప్రతిస్తుందని చూస్తాడు. బాంధవాహ కులమిచ్చంది. బంధువులంతా ఏం చూస్తారు, వీళ్ళంతా మంచి యోగ్యులేనా, మనకు దగ్గర వాళ్ళేనా, మన కొలుపు వాళ్ళేనా, ఇది చూస్తారు. కృష్ణాన్న విదరేతనాహ. మన పోటీ వాళ్ళు పెళ్లికి భోజనాలకు మా కొంతమంది వస్తారు. వాళ్ళంటే ఏంటి అంటే వాళ్లకు మర్యాదలు చూడడానికి వస్తారు పెద్దవాళ్ళు. ఏంటి? వాళ్ళే కూడా పెళ్లి బాగా చేశారని చెప్పేది. ఎవరు? కృష్ణాన్న విదరేతనాహ. ఇప్పుడు వాళ్ళ భక్తాదులందరూ మన దేవాలయానికి వచ్చారు. ఏది? ఈ కథ అన్ని చెప్తున్నా ఇవన్నీ కూడా రాముల వారికి, ఇక్కడ రాముల వారికి గుళ్ళో అక్కడ ఉన్నంతసేపు ఆయన సీతామ్మవారితో ఉన్నారు. కానీ శ్రీరామనవమి రోజు ఇప్పుడు ఆయన బ్రహ్మచారి. ఎవరు? మన రాముల వారు కూడా బ్రహ్మచారి. ఈ చెప్పే కథ అంతా కూడా స్వామివారి జరుగుతున్నదే ఇవన్నీ కూడా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. కానీ ఆయన వచ్చే స్వయంవరం వేరే కథ చెప్తారు. ఆ విధంగా దేవాలయానికి వచ్చారు, ఈ ప్రసాదాలన్నీ తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. అలాగా అంతే కదా, భక్తాదులు వచ్చిన వాళ్ళు దేవుని చూడడానికి వస్తారు, అయిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి. అలాగా స్వామివారి కళ్యాణంలో ఇక్కడ ఇది మనకు స్వామివారి దగ్గర ఎలా జరిగిందంటే
దశరథ మహారాజుకి 10,000 ఏళ్ల తర్వాత సంతానం కలిగింది. ఏంది? ఆయన మహారాజు దశరథుడు అనగానే ఆయన ఒకేసారి 10 రథాలు నడిపిస్తాడంట. అది దశరథుడు అండి ఆయన పేరు. ఆయన పేరు దశరథుడు ఊరికే వచ్చేలా. ఏంది? ఆయన ఒకేసారి రథాలు నడిపించగలిగే సత్తాగలవాడు దశరథుడు. ఏదో నా పేరు సతీష్ పేరు అక్కడ పెట్టేసుకోలేదు. ఆయనకు అందుకని పేరించారు దశరథుడు అని. సూర్యుడికి 7 రథాలు ఉన్నాయంటారు. ఆ 7 రథాలు 7 గుర్రాలు అంటారు. ఆ గుర్రం పేరు సప్తాశ్వం అని పేరు. ఒకే గుర్రం కానీ దాన్ని 7 గుర్రాలకు చెప్తుందంట. దానికి ఏక చక్రం ఏక గుర్రం. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందంట, ఒకే గుర్రం ఉంటుందంట. ఇది సూర్యుడికి మనం 7 అనుకుంటాం. ఆ 7కి ఆ గుర్రం పేరే 7. అలాగా స్వామివారికి రాముల వారు పుట్టక ముందు ఆయనకు దశరథుడు 10,000 ఏళ్ళు అయిపోయింది. ఆయనకి సంతానం లేదు. ఋష్యశృంగ మహాముని యజ్ఞేశ్వరుడు చెప్తాడు, యాగం చేశామంటే అశ్వమేధి పుత్రకామేష్టి యాగం చేయమంటే అప్పుడు ఆ యజ్ఞం చేసి భూమిని దున్నుతారు. ఆ భూమిని దున్నిన తర్వాత యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో పాయసం వస్తుంది. ఆ పాయసంలో సగ భాగం కౌశల్యాలకి, మిగిలిన సగ భాగంలో కైకేయికి సుమిత్రకి ఇస్తారు. ఇది ఒక భాగం పెద్దామకి, మిగిలిన సగభాగం చేశారు. 1/2, 2/1/2 అలా చేస్తే రాముల వారు లక్ష్మణుల వారంతా కూడా జన్మించారు. ఇక్కడ స్వామివారి స్వయంవరం అని చెప్పున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏంటి? వృద్ధ తండ్రికి చిన్న పసిబిడ్డ ఎట్టుంటాడు. ఆయన వృద్ధ తండ్రి పెద్ద, ఆయన నడవలేని స్థితిలో ఉండే ఆయనకి సంతానం కలిగింది. ఆయన కల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. నాకు బిడ్డ పుట్టారు. రామ లక్ష్మణులు అంతా చిన్నపిల్లగా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు దశరథుడికి అంతు పట్టడం లేదు. నాకు చాలా సంతోషం పడుతూ ఉన్నాడు ఆయన. ఎవరు? దశరథ మహారాజు. ఒకసారి వాళ్ళ గురువు గారు వచ్చారు. ఎవరు? విశ్వామిత్ర ఋషి. విశ్వామిత్ర మహర్షి వచ్చి ఆ పిల్లకాయలు నాకు ఇచ్చేయని అడిగాడు. నాకు 10,000 ఏళ్ల తర్వాత నాకు పిల్లకాయలు పుట్టారు, నేను పంపించమంటాడు గురువు గారిని. దశరథుడు నాకు ఇప్పుడు పుట్టారు, నాకు సంతానం కలక, నేను ఈ లాస్ట్ టైంలో అయినా నేను నా పిల్లకాయలు చూసుకొని అంటే వశిష్ఠుల వారిని పిలుచుకొని సంధి పిలుచుకొని పిలుచుకెళ్ళిపోతారు. ఎవరిని? రామలక్ష్మణుడిని. ఈ రామలక్ష్మణులకి యుద్ధ విద్య నేర్పించడం కోసం అక్కడ రాముల వారికి ఏముంది? బాణాలు ఉంటాయి కదా. ఇవంతా కూడా విశ్వామిత్రుల వారు ఇచ్చేటప్పుడు విశ్వామిత్ర యాగ రక్షణ కథ ఉంటారు అందరూ కూడా. ఆయన కరదూషణాదులందరినీ నశింపజేసి ఇక్కడ ఆ విశ్వామిత్ర యాగ రక్షణానికి ఆ విశ్వామిత్ర యాగం చేస్తుంటే ఆ కరదూషణాదులంతా సంహరించేస్తాడు. ఇది చూసిన వారు అక్కడ కోసల రాజ్యంలో స్వయంవరాన్ని తీసుకెళ్తారు. వీళ్ళు గురువు గారే. అక్కడ చూడంగానే శివధనుర్భంగం, దానికి చాలా మంది వస్తారు. రాక్షసులు వీళ్ళు వాళ్ళందరూ కూడా వస్తారు. దీనిలో రాజులు వస్తారు, మిగతా వాళ్ళందరూ వస్తారు. ఆ స్వామివారు ఆ ధనుర్భంగం చేసి సీతా స్వయంవరంలో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో స్వయంవరాలు లేవు. ఒకేసారి వెళ్ళిపోవాలి. ఏంటి? పెద్దలు అడిగేంత కాదు. కానీ సీతా స్వయంవరం ఎలా జరిగింది అంటే రాముల వారు శివధనుర్భంగం చేశారు. ఏంటండి? ఆయన ధర్మం ప్రకారం పూలమాల వెళ్ళి అమ్మవారి మెడలో వేసేయచ్చు, ఏదే వరమాల. కానీ ఆయన అక్కడ ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి స్వయంవరంలో మా నాన్నకి చెప్పి ఇంట్లో ఒప్పుకుంటేనే వస్తా అని చెప్పాడు. అది ధర్మం తెలుసుకోవాల్సింది అక్కడ. ఏంటండి? పితృవాక్ పరిపాలన రాముల ఊర్లు అనలేదు. ఈ కాలంలో కాశీయాత్ర కాశీయాత్ర చేస్తాం కదా, ఊరికే తమాషా అయినా నేను పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోతానంటే పెళ్లి కొడుకు అంటాడు, లేదు మంటపంలో పోతా అంటాడు. ఏమి కాశీయాత్ర చేసేటప్పుడు అబ్బాయి ఊరికి తెప్పిస్తాం, అయినా నువ్వు కాశీకి పోతున్నావు, నాకు ఈ పెళ్లి పెట్టడం ఏమొద్దు, నేను కాశీకి వెళ్ళిపోతాను అంటే అబ్బాయి అండు, నేను మండపంలో పోతా అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి.
అది ఈ పరిస్థితి అట్లా ఉంది. కానీ ఈ స్వామివారు ఏం చేశారంటే ఈ స్వయంవరంలో విజయం తర్వాత కూడా అమ్మవారిని చూడలేదు. ఆయన మా తండ్రి గారికి చెప్పి వారి అనుమతి తీసుకొని వస్తాను అని చెప్పిన తర్వాతే వారందరూ స్వామివారు ఎవరు దశరథ మహారాజు, కౌసల్యాదేవి వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాతే వివాహం జరిగింది. కానీ శ్రీరాముల వారి కళ్యాణం ఒకరిగా జరగలేదు. ఆ విధంగా మనం కూడా ఈ కళ్యాణంలో ఆ రాముల వారి గుణగణాలు తెలుసుకోవాలి. దానికోసమే ఇదంతా కూడాను. ఇప్పుడు స్వామివారికి ఆ యజ్ఞోపవీత నేను అయ్యవారు స్వామివారి తరఫున, మీరంతా కూడా అమ్మవారి తరఫున. ఎందుకంటే కన్యా దానమే వివాహం అంటే ఏమో కాదు, అమ్మాయిని కన్యా దానం చేయడమే వివాహం ఫస్ట్. ఆ దానం చేసిన తర్వాత తను మాంగళ్యం దానం చేయడం కళ్యాణం. అమ్మాయి సీతామ్మవారు కన్యాదాన సంకల్పంతో కూడా కన్యాదాన సంకల్పంతో పలికిస్తాం మీ దగ్గర. మొదటగా ఈ యజ్ఞోపవీత అయిన తర్వాత కన్యావరణం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఒకసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాద్యం కాకులు కట్టుంది, కాకులు కట్ట
స్వామి ఇంకేదన్నా లేట్ అయ్యేది అమ్మాయి చాలా బాగా చెప్పింది. ఒకసారి గట్టిగా చెప్పాలి. అందరి ముందర ఏంటండి మీతో మాట్లాడాలంటే నేను కూడా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే స్టేజ్ ఫియర్ అంటారు నేను. ఎందుకంటే నలుగురితో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి చెప్పాలి. ఈ వయసులో అమ్మాయి చక్కగా చెప్పింది. ఇంకోసారి గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాద్యం
ఇప్పుడు మాంగళ్య ధారణ మీ దగ్గరకు వస్తుంది. కన్యాదాన తాంబూలం మీ శక్తి కొలదిగా దక్షిణ తీసుకొని వేసి మాంగళ్యం దాటి నమస్కారం చేసుకోవాల్సి కోరుతున్నాం. వేసావు నువ్వు? వేసావు కదా? నమస్కారం చేస్తాను. నమస్కారాన్ని సమర్పయామి. ముష్కీలు తగ్గించండి. ఇక్కడ ఇప్పుడు మహాసంకల్పం కలిగించి స్వామివారి కన్యాదానం అంతా కూడా జరుగుతుంది. ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమో నమః. శ్రీ శ్రీ గోవింద 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 గోవింద. అస్య శ్రీ భగవతః భగవతః మహాపురుషస్య విష్ణోః ఆజ్ఞయ ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమి మహాపర్వణి పుణ్యదినే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ
పునర్వసు నక్షత్ర యుక్తాయ శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమతః మీ గోత్రాలు మీ కుటుంబ సభ్యుల పేర్లంతా కూడా మనసులో తలుచుకోవాలి. నెరబైలు గ్రామే సిదానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం సహకుటుంబానాం సబాంధవానాం. చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య శౌర్య జయ విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతక సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మధు వంశానాం మాతృ వంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్ర వివిధేభ్యో మహా ఘోరేభ్యః నరకేభ్యః ఉత్తీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం సీతాదేవి కన్యాదానం సహిరణ్య ఉదక సాలంకృత కన్యాదానం కరిష్యే. జై శ్రీరామ్. ఇప్పటిదాకా మహాసంకల్పం అనగా ఈ రోజు తిథివార నక్షత్రాలు. ఈ రోజు చాలా విశేషమైన పర్వదినం ఏంటంటే శ్రీరామ నవమి. ఈ రోజున సంకల్పం ఏమి చెప్పామనగా మమ అనేక జన్మసు అంటే ఇవాళ ఈ జన్మలో మనం మనిషిగా పుట్టాం. మనం అంటే ఎవరు? ఈ శరీరం కాదు, లోపల మన జీవుడు. ఇది వరకు ఎన్ని రకాల జన్మలు ఎత్తాడో తెలియదు, ఇక మీదగా ఎన్ని జన్మలు ఎత్తాడో తెలియదు. దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం, నా వంశంలో ఉండే వాళ్ళందరూ కూడా నా 10 తరాల ముందు 10 తరాల తర్వాత మన తల్లి తండ్రి ముత్తాత వాళ్ళు, మన అమ్మ నాయన మొత్తం వీళ్ళు, మన మేనమామ తరపున అంతా కూడా 30 వరుసలు. దశ పూర్వేషాం దశాపరేషాం రహసి ప్రకాశేచ అంటే ఈ మనిషి తెలిసి తెలియక చాలా రకాల పాపాలు చేస్తుంటాం. ఆ పాపాలు ఎప్పుడు చేస్తా అంటే తెలిసి తెలియక, ఉదయం రాత్రి. రహసి ప్రకాశేచ ఆవృత్త అనావృత్త తెలిసి తెలియక మహాపాతకాలంతా కూడా చేస్తుంటాం. ఈ పాతకాలంతా కూడా ఎట్లా పోతాయంటే కుంభీపాక, అపరిచితుల సినిమాలో చూస్తుంటారు కుంభీపాకం అనేసి. లోహిత ధామ అంటే ఇవి రకరకాల 4 రకాలైన మహా నరక ఘోరాలు. ఇది నరకంలో కూడా రకరకాల శిక్షలు మనకు గరుడు పురాణంలో చెప్పబడ్డాయి. దాంట్లో
చాలా ఘోరమైనటువంటి 4 ఉన్నాయంట. ఇది కుంభీపాక, లోహిత ధామ, ఆతప సంఘాత, కాలసూత్రం. ఇది కుంభీపాకం, లోహిత ధామ, ఆతప కాలసూత్రం 4. ఈ 4 మహాఘోరాలు. అది ఆ గరుడు పురాణంలో చదివేవాడు కూడా బాధపడాల్సిందే. అటువంటి నరకమైనటువంటివి. కొట్టడం ఒక ఎత్తు, కాల్చడం ఒక ఎత్తు కదా. అలాగా ఈ నరకంలో ఇంకా ఉత్కృష్ట ఎక్కువ బాధను కలిగించే, ఈ జీవుడిని బాధ కలిగించేటువంటి నరకం అంటారు. అటువంటి దోషాలంతా కూడా పోవాలి అని ఎలాగంటే ఆమోద, ప్రమోద, సమ్మోద, వైకుంఠం. వైకుంఠంలో కూడా ఉన్నాయి మళ్ళీ. ఇది వైకుంఠం అంటే 40 గ్రామం ఉంది, ఊరు ముందర ఉంది, ఊరు కొంచెం మధ్యలో ఉంది, ఊరు పొలిమేరలో ఉంది, ఊరు మధ్యలో ఉంది, ఊరు పులిమేర ఉంది కదా. అలాగే వైకుంఠంలో ఎలా అంటే ఆమోద, ప్రమోద, సమ్మోద, వైకుంఠం. అంటే ఆ డెస్టినేషన్ వెళ్ళాలి అంటే ఈ 3 స్థానాలు కూడా పోవాలి. ఇది నరకాన్ని దాటి వైకుంఠానికి కూడా మంచి శుభాలు ఉన్నాయి. తర్వాత విష్ణు సాయుధ్యం. ఇవన్నీ కలగాలని మీ పితృదేవతలందరూ కూడా ఏమో తెలియక చేసిన పాపాలంతా కూడా ఏ దానం వల్ల పోతాయి అంటే గోదానము, భూదానము, సువర్ణదానము, కన్యాదానం అని చెప్పారు. ఏంది? గోదానం, భూదానం, బంగారు దానము, కన్యాదానం. ఈ కన్యాదానము మనిషికి చేయడం ఒక ఎత్తు. ఇక్కడ మనిషికి చేయలేకపోక ప్రతి సంవత్సరం చేసేది కూడా ప్రత్యక్షంగా సీతా అమ్మవారిని, రాముల వారి కన్యాదానం చేయడమే ఈ వివాహం. ఇది ఇందాక చెప్పారు, కళ్యాణంలో 2 రకాలు ఉంటాయి. అలాగా మీ గోత్రనామాలంతా ఎవరు మీ పూర్వంలో చనిపోయిన వాళ్ళంతా కూడా 4 నరకాలు చెప్పారు. ఆ నరకాలంతా పోగొట్టుకొని విష్ణు సాయుధ్యం జరగాలి. ఏది విష్ణు సాయుధ్యం. వాళ్ళు మన పితృదేవతలు నరకాల్లో ఉంటే వాళ్ళు ఆ బాధంతా పోగొట్టుకొని విష్ణు సాయుధ్యం చెందాలి అని ఈ సీతా అమ్మవారిని స్వామివారికి ఇచ్చి కన్యాదానం చేసేటువంటి మహాసంకల్పం చెప్పామన్నమాట. దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలంటే సాలోక్య, సారూప్య, సాయుధ్య, చతుర్వేదం అన్నమాట. అంటే సాలోక్యం అంటే అందరూ కూడా సాలోక్యం, దేవుడి దగ్గరకు వచ్చాం అందరం. సాలోక్యం, సారూప్యం. ఏంది సారూప్యం అంటే ఆ స్వామివారు ఎలా ఉన్నారో దగ్గరగా మన అలంకారం కూడా అలాగే. ఏంటి స్వామివారి లాగా మంచి వస్త్రాలు, మనం కూడా అలానే ఉండాలంట. సాలోక్య, సారూప్య, సాయుధ్యం. మళ్ళీ దేవుడికి ఆయనలో అంతం అవ్వాలి మనిషి. అలాగా ఈ జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ పితృదేవతలంతా కూడా మోక్షాయుధ్యం జరగాలి అని కన్యాదాన సంకల్పం పలికాము. ఇప్పుడు స్వామివారి గోత్రనామాలు పలికి కన్యాదానము జరుగుతుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయార్హే ప్రవరాన్విత వజిష్ఠస గోత్రోద్భవాయ నాభాగరాజవర్మణో నప్త్రేః. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయార్హే ప్రవరాన్విత వజిష్ఠస గోత్రోద్భవాయ అజ మహారాజవర్మణః పుత్రాయ. చతుస్సాగర గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయార్హే ప్రవరాన్విత వజిష్ఠస గోత్రోద్భవాయ దశరథ మహారాజవర్మణః పుత్రాయ. చతుస్సాగర గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయార్హే ప్రవరాన్విత వజిష్ఠస గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తద్వారూపాయ సచ్చిదానందమూర్తయే ఇక్ష్వాకు వంశోద్భవాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వజిష్ఠుని గోత్రోద్భవుడైన నాభాగ రాజవర్మణ యొక్క మునిమనువుడు, అజమహారాజు యొక్క మనవుడు, దశరథ మహారాజు గారి యొక్క పుత్రుడైనటువంటి ఇక్ష్వాకు వంశ ఉద్భవుడైనటువంటి రాముల వారిని ఇప్పుడు అమ్మాయి సీత అమ్మవారి గోత్రనామాలు పలిద్దాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగేన సయాస్య గౌతమత్రయార్హే ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీన్ స్వర్ణరోమ మహారాజవర్మణః పౌత్రీం హ్రస్వరోమ మహారాజవర్మణః పుత్రీం
శ్రీరధ్వజ జనక మహారాజ వర్మణ పుత్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తత్వారూప సచ్చిదానంద ప్రదాయిని చంద్రవంశ ప్రతీక శ్రీ సీతానాం ఇమాం కన్యాం సీతారమణ గోవింద గోవింద శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం కన్యాం గణక సంపన్నాం గటిమేళం కనకాభరణేత కన్యాం కనక కనక సంపన్న కనక ఆభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా బ్రహ్మతృప్యై దదామి బ్రహ్మతృప్యై దదామి బ్రహ్మతృప్యై దదామి పద్మేలు శ్రీరాంగనా సుందర కోమలాంగి గోగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీ భవనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరకాన్ సంస్థాతం తరుణానిధే కమలయామార్తాండవం శయ్యయౌ కౌసల్యా రజగర్భవపురే జన్మస్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం తేయాదిరం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన గతిమెల్లు రాజా వేదో లక్ష్మీకామిని ఆయామి ధ్యానోపయామి ఆవాహయామి ఆసనోపయామి సమర్పయామి పాదయోః ఆద్యోపయామి హస్తయోః సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః ఓం ఓస్దేవస్మతే నమః ఓం శ్రీ నమః ఓం లోకశాస్త్రీ నమః అర్ధనేత్రాయ నమః నా వాద్యం కొట్టను వాద్యం అర్ధనేత్రాయ నమః అసన్నామక పద్మాయ నమః
పాట కానీ వాద్యం కానివ్వండి. పుష్పమాల పరివర్తనం, అక్షతారోపణం, మహానైవేద్యం, ఇంకా కాపురం అయింది. ఇంకా మంగళహారతితో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగుస్తుంది. ఒక్కసారి అందరూ గట్టిగా గోవింద నామంతో ముందుకు వెళ్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఆపదమంగళవాడ అనాథ చేతులు పైకెత్తాలి. హరే రామ 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 హరే హరే.
హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టి మేలు గట్టి మేలు వాళ్ళు నలుగురు రమ్మని మీరు నలుగురు ఇంకా పానకం అంతా తీసుకుంటే చూపించరా చూపించరా బిడ్డను చూపించరా ఏం ఉండి సాగు ఏం చెప్తాడు మా ఇట్లండి మా కొంచెం ప్లీజ్ ఈ ఒక్కరు కొంతసేపు ఇట్లా అప్రదక్షిణ రాకూడదు అనేసి ఇటు చెప్పాను వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు వీళ్ళంతే కొంచెం జస్ట్ హోమ అప్రదక్షిణ హోమం చేశాం కదా ఇంకా జరగలేదు ఇంకా జరుగుతూ లేదు లేదు వీళ్ళు మాత్రమే పోండి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రమ్మన్నారు అందరూ అయిపోయినాయి కదా.
గొప్పదండ కెమెరా ఉంది. అమ్మా గాజులు తట్టండి. పెట్టా పైన పెట్టి ఉంటారు. 2 నిమిషాలు అవునా, అది మీ జాగానా? మేము ఇక్కడే ఉంటాం. రాణికుండా ఆపేసేమా? నేను దాటుకున్నా సార్. ఏం చెప్పింది అయ్యోరా? నలుగురు ఇవ్వాలంటే చదువు సాంగ్ సపరేట్ ఉన్నాయి. సాంగ్స్ ఇవ్వాలంటే నలుగురు నేను అడే మళ్ళీ ఇవ్వాలంట. నువ్వు వేసావంటే నేనే వేసాను. నువ్వు వేసావంటే నేనే వేసాను. ఆయన అందుకే చేయకెత్తి నాకు మళ్ళీ పెట్టదు అట్లే పెట్టుకో. Please.
సైడ్ ఉండాలమ్మా, గేట్ తీసి వేస్తా ఉంటారు, సైడ్ ఉండాలి. మంచి పొజిషన్ తీసుకున్నావా? వచ్చే ఊళ్ళో వస్తూనే ఉంటావా? మమ్మల్ని ప్లీజ్ ఫోటో ఇవ్వండి నాకు.
రావాలా